నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి ఎండు రొయ్యల కర్రీ అండి. ఇందులో స్పెషల్ ఏముందని అనుకుంటున్నారా? ఈ ఎండు రొయ్యల కర్రీని ఎప్పటి లెక్కనే నేను వండితే గోంగూరలా వండుతా, లేకుంటే టమాటాలో వండుతా. కానీ ఈసారి మెంతి ఆకులు వేసి వండుతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. నేనైతే ఒక 20 రూపీస్కి మెంతి ఆకులను తీసుకొని, కూరగాయలు ఎప్పుడు కడిగినా నేనైతే సాల్ట్ వేసి కడుగుతానండి. సాల్ట్ వేస్తే చాలా మంచిదండి, దాంట్లో క్రిములు కూడా చచ్చిపోతాయి. ఇందుకోసం అయితే ఒక టమాటా, మిర్చి, ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక కప్పు రొయ్యల్ని తీసుకొని వేయించానండి. నూనె గిట్ల ఏం వేయకుండానే ఖాళీగానే వేయించానండి. కొందరు ఏం చేస్తారు, డైరెక్ట్ నూనెలో వేయిస్తారు. అలా వేయిస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వేస్టేజ్ అయినా చిన్న చిన్న రాళ్ళు ఉన్న పోవండి. ఈ వేగలోపు మనం మెంతి ఆకులను అయితే కడిగేసుకుందామండి. కడిగేసుకొని ఇలా జాలి లాంటి గిన్నెలో అయితే తీసుకున్నానండి. అంతా ఒకసారి తీసుకున్నాక ఆ లోపు అయితే ఎండు రొయ్యలు అనేది వేగినాయండి. వేగినాక ఒక బాక్స్లో నేనైతే చల్లనీళ్ళని తీసుకొని అందులోకి వేస్తున్నానండి. ఇలా వేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఏమైనా చిన్న చిన్న వేస్టేజ్ ఉన్నా పోతుందండి. చూడండి, మళ్ళీ అదే ప్యాన్ని నేను మళ్ళీ వాటర్తో కడిగి మళ్ళీ పెడుతున్నానండి. అలా అని పెట్టకుండా ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి 3 స్పూన్ల ఆయిల్ని అయితే తీసుకొని దాంట్లో పోపు గింజలను అయితే వేసేస్తున్నాను. పోపు గింజలు చిటపటలాడినండా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా కలిపేసుకున్నానండి. ఒక 2 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను. అలా కలుపుకున్న తర్వాత అందులోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న టమాటాలను అయితే వేసేస్తున్నాను. టమాటాలు కూడా మంచిగా మగ్గిన తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసి పసుపు, ఉప్పు, కారం ఒక 2 వేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే అలాగే ఉంచానండి. ఆ లోపు అయితే వేయించిన రొయ్యలు అయితే నాని పక్కన తీసుకుంటున్నాను. చూడండి, బౌల్లో తీసుకున్నాక అంత వాటర్ చూడండి, అంత వేస్టేజ్ అంతా ఉంది. ఆ లోపు అయితే టమాటాలను అయితే మంచిగా ఉడికినాయండి. నేనైతే ఫస్ట్ కలపకుండా అట్నే పెట్టేసి అన్నీ పెట్టేసిన తర్వాత టమాటాలు అట్లా అయితే తొందర అయితే మగ్గుతుందండి. అందులోకి నానబెట్టుకున్న రొయ్యల్ని వేసుకున్నానండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత లాస్ట్కి మెంతి ఆకులు వేస్తున్నానండి. చూడండి, లాస్ట్కి వేస్తే ఏమవుతుందంటే ఆ ముందు ఉన్న అవన్నీ ఉడుకుతుందండి. ఆకులే ముందు వేస్తే ముక్కలు అనేది అంటే ఆ వెజిటేబుల్స్ అనేది ఉడకవండి. అందుకే లాస్ట్కి వేస్తున్నాను నేను. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత అట్నే ఉండండి. ఫ్రై అనేటోళ్ళు ఈ ప్రాసెస్తోనే ఆపేయండి. నాకు కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. వేడి నీళ్ళు అనేది యాడ్ చేయాలి. అందుకే వేడి నీళ్ళు సపరేట్గా పెట్టలేను కాబట్టి ఆ గిన్నె పైన ఉన్న మూతలో పెట్టేసి వేడైన తర్వాత అవే వాటర్ని కర్రీలోకి అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, అలా అయితే తొందర ఈజీగా ప్రాసెస్ అవుతుందండి. మాకు వాటర్ వద్దు, ఫ్రైయే కావాలంటే దాంట్లో వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. ఇలాంటి మిక్స్డ్ వెజిటేబుల్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మ్యాగీ మసాలా మ్యాజిక్ని అయితే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కూర దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి 10 మినిట్స్ తర్వాత చేసుకుంటే ఎంతో టేస్టీ ఉండే మెంతాకు రొయ్యల కూర అయితే రెడీ అయిందండి. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.